హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఇండస్ వ్యాలీలో తీసుకున్న క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ గురించి అన్బాక్సింగ్ వీడియో అండ్ దానివల్ల యూజెస్ ఏంటి అనేవి తెలుసుకుందాం. ఈ క్యాస్ట్ ఐరన్ ఎందుకు తీసుకున్నాము అంటే 100% హెల్తీ, హార్మ్ఫుల్ కెమికల్స్ ఏం ఉండవు అండ్ 100% ISO సర్టిఫైడ్ కుక్వేర్ అండ్ మెయిన్గా వచ్చేసి తక్కువ ఆయిల్తో వంట చేసుకోవచ్చు. మనం అల్యూమినియం పాత్రలు వచ్చాక వీటిని ఎక్కువగా వాడట్లేదు. ఇక నాన్ స్టిక్ వచ్చాక వీటి గురించి మర్చిపోయాము. నాన్ స్టిక్లో టెఫ్లాన్ కోటింగ్ ఉండడం వల్ల హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఈ క్యాస్ట్ ఐరన్ తీసుకున్నాము. ఈ క్యాస్ట్ ఐరన్లో వండడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. వీటిని యూజ్ చేయడం, క్లీన్ చేయడం చాలా ఈజీ. ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ని ఇండక్షన్ స్టవ్ పైన కానీ, ఎలక్ట్రిక్ స్టవ్ పైన కానీ, గ్యాస్ పైన కానీ ఈజీగా కుకింగ్ చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసిన ఫుడ్ని ఎక్కువసేపు వేడిగా ఉండేలా చేస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్లో వండడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇందులో వచ్చిన కుక్వేర్ వచ్చేసి ప్రీ సీజనింగ్ కుక్వేర్, సీజనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇండస్ వ్యాలీలో చాలా వెరైటీస్ ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీల్, ఐరన్, క్యాస్ట్ ఐరన్తో చాలా వెరైటీస్ ఉన్నాయి. కుక్కర్స్, కడాయిస్, ఫ్రై ప్యాన్, బిర్యానీ పాట్, దోశ ప్యాన్ లైక్ చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకున్న వారికి కాస్ట్ తక్కువగానే పడింది అండ్ 10% ఆఫ్ ఇచ్చారు నెక్స్ట్ పర్చేస్ కోసం. చూస్తున్నారు కదా, చిన్న కడాయి వచ్చేసి 1.4 ఉంటుంది వెయిట్ అండ్ బిగ్ కడాయి వచ్చేసి 2.2 ఉంటుంది. టాక్సిక్ ఫ్రీ అండ్ ప్రీ సీజనింగ్ కుక్వేర్. ఐరన్ అంటేనే రస్ట్ వస్తుంది కాబట్టి ఆఫ్టర్ కుకింగ్ ఎవ్రీ టైం మనం వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కడాయిని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నప్పుడు కొన్ని వాటర్ తీసుకొని మరిగాక అవి తీసివేసి తర్వాత యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీ సీజనింగే కాబట్టి 1-2 టైమ్స్ డిష్ వాషర్తో వాష్ చేశాక కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని లైట్గా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, బ్లాక్ పార్టికల్స్ లాంటివి ఏమీ ఉల్లిపాయలకు అతుక్కోలేదు. వీటిని తీసి పక్కన పెట్టేసి మరి ఒకసారి వాష్ చేసుకొని మీకు నచ్చిన కర్రీని చేసేసుకోండి. అండ్ టమాటో, చింతపండు పులుసు లాంటివి చేసుకున్నప్పుడు మాత్రము వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి కర్రీ అవ్వగానే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్.